గమనించాలి. చిన్న చిన్న ప్రాణులను అనుదినము పోషిస్తూ, కాపాడుతూ, నడిపిస్తున్న దేవుడు మనిషిని ఎలా మర్చిపోతాడు? మనిషిని ఎలా విడిచిపెడతాడు? మనిషిని కాపాడకుండా, మనిషిని పోషించకుండా, మనిషిని ముందుకు నడిపించకుండా ఎలా ఉంటాడు? ఒకసారి ఆలోచన చేద్దామండి. మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు మనకు చెప్పొచ్చు దేవుడు నిన్ను మర్చిపోయాడని. మనం ఎదుర్కొంటున్న రోగాలు చెప్పొచ్చు దేవుడు నిన్ను విడిచిపెట్టాడని. మనం ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పొచ్చు దేవుడు నిన్ను ఎప్పుడో మర్చిపోయాడని. అయితే ఆ రోగాలు, ఆ సమస్యలు, ఆ ఇబ్బందులు చెప్తున్న మాటలు మనం ఎందుకు నమ్మాలి? మనం ఎలా నమ్ముతున్నాం? పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా బోధిస్తుందండి. వాడిపోయే అడవి పూలనే మర్చిపోయిన దేవుడు రక్తమిచ్చి కొన్న మానవుణ్ణి ఎలా మర్చిపోతాడు? ఎలా విడిచిపెడతాడు? ఎలా పోషించకుండా ఉంటాడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు బైబిల్ గ్రంథం చెప్పిన మాట మనం వినాలా? సమస్యలు, బాధలు, ఇబ్బందుల మధ్య చెప్పిన మాట మనం వినాలా? ఒకసారి ఆలోచన చేద్దాం. మీకే వదిలేస్తున్నాను ఆ ఆప్షన్. దేవుడు చెప్పిన మాట విందామా, లేదా సమస్యలు చెప్పిన మాట విందామా? ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుడు మనిషిని ఎన్నటికీ మర్చిపోడు, విడిచిపెట్టడు, కాపాడుతాడు, పోషిస్తాడు అన్న మాటను గట్టిగా నమ్ముదాం. ధైర్యంగా జీవిద్దాం, సంతోషంగా జీవిద్దాం, దేవుడి నుండి సహాయాన్ని పొందుకుందాం. గమనించాలి, సూర్యుడన్నా ఉదయించడం ఆగిపోతాడేమో, కానీ దేవుడు మనిషిని కాపాడడం ఎప్పటికీ ఆపరు. దేవుడు మనిషిని విడిచిపెట్టడం ఎప్పటికీ జరగదండి. ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, ధైర్యంగా జీవిద్దాం. కష్టాలతో మనమే చెప్దామండి, దేవుడు నన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు, నేను భయపడను అని కష్టాలతో మనం చెప్పాలి. మరి చెప్తున్నామా?